చాలామంది ఒకసారి పక్షవాతం వచ్చిందనుకోండి, రికవర్ అయ్యారు, సో ఇంకా మందులు వదిలేస్తారనమాట. అది మేజర్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మెదడు లోపల ఒక రక్తనాళం లోపల రక్తం గడ్డగట్టడం వల్ల అక్కడ మెదడు భాగానికి అందించాల్సిన రక్తం అందకపోవడం వల్ల పక్షవాతం వచ్చింది. మనం పక్షవాతం వచ్చిన తర్వాత చిన్న పక్షవాతం అనుకోండి తొందరగా రికవర్ అవుతుంది. అంటే మెదడులో చిన్న భాగమే దెబ్బతిన్నది అనుకోండి, తొందరగా రికవర్ అవుతారు. అదే పెద్ద రక్తనాళం బ్లాక్ అయ్యి ఎక్కువ భాగం మెదడు దెబ్బతింటే రికవర్ అవ్వడానికి టైం పట్టవచ్చు, ఒక్కోసారి రికవరీ పూర్తిగా రాకపోవచ్చు కూడా. అయితే చాలామంది పేషెంట్స్ చిన్న స్ట్రోక్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు. ఏం చేస్తారంటే ఈ రక్తాన్ని పల్చగా చేసే ట్యాబ్లెట్స్ ఆపేస్తారు, బీపీ షుగర్లను మళ్ళీ పట్టించుకోరు, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు పక్కన పడేస్తారు, మళ్ళీ స్మోకింగ్ ఆల్కహాల్ యథావిధిగా చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ వేరే రక్తనాళం బ్లాక్ అయిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొలం అదే, ఒక పైపు బ్లాక్ అయిపోయింది, మీరు ఏదో అదృష్టం బాగుండి పైపులో మట్టి తీసేశారు, మళ్ళీ మంచిగా నీరు అందింది, సమృద్ధిగా పంట పండింది. కానీ పొలం అదే, ఇంకొక పైపు కూడా బ్లాక్ అవ్వచ్చు. కాబట్టి ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత మీకు డాక్టర్లు మందులు రాసేది మళ్ళీ పక్షవాతం రాకుండా ఉండడానికి. వచ్చింది పోయింది నేను బాగానే ఉన్నా కదా అని మందులు ఆపేస్తే మళ్ళీ పక్షవాతం వస్తుంది. దాదాపు 100కి 20 మంది పేషెంట్లు మళ్ళీ పక్షవాతంతో వస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మందులు సరిగ్గా వేసుకోకపోవడం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ చెప్తే తప్ప మీరు ప్రత్యేకమైన మందులు ఆపకూడదు.